నెల్లూరు టౌన్ హౌస్ పేటలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మనం కూడా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారండి. శతమానం భవతి యదాయుష్ పురుష సేవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం భగపుత్రం శత సంవత్సరం దీర్ఘమాయువు. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవీ దేవతాభ్యం అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధిరస్తు. మనోవాంఛిత ఫలసిద్ధిరస్తిష్ట కావ్యాది సిద్ధిరస్తు. ఈశ్వరి అనుగ్రహ ప్రాప్తిరస్తు. తదాస్తు. ఈరోజు శ్రావణ శుక్రవారము, రెండవ శుక్రవారము, వరలక్ష్మి వ్రతం. దేవస్థానంలో కలశం పెట్టాము. 7 గంటలకేను కలశం పెట్టి వేల మంది భక్తులతో, వందల మంది భక్తులతో వచ్చి పూజలు చేసుకొని పోతున్నారు. ప్రతి సంవత్సరం ఆనవాతి ఇక్కడ బ్యాచ్లు కూర్చొని ఈ యొక్క వ్రతం నోచుకొని పోతున్నారు. ఈ వ్రతం నోచుకొని పోవడం వల్ల వాళ్ళకి సిరి సంపదలు, ఇక స్త్రీ యొక్క ఆయుధతనాన్ని కలిగిస్తూ సంపదలు కలిగే రోజు ఈరోజు. మహిళలందరూ శుచిగా స్నానాలు చేసి శుభ్రమైన సామగ్రి తీసుకొని దేవాలయానికి వచ్చి ఉపవాసం కూడా తీసుకొని అమ్మవారి దగ్గరికి వచ్చి పూజలు చేయించుకొని పోతున్నారు. ప్రతి ఒక్కరు అమ్మవారికి కన్నికా బంగారు చీర అలంకరించున్నాము. బంగారు చీర ఈ రోజు అంతా ఉంటుంది. వచ్చి భక్తులు విశేషంగా వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. భక్తులు విశేషంగాను విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈ రోజు అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు, సిరి సంపదలతో వాళ్ళు దివ్యమంగళ స్వరూపంగా ఉంటారు. ఈరోజు శుక్రవారము, ఈ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి దేవతలు ప్రసన్నబద్ధంగా ఉంటారు. ఎప్పుడు ప్రసన్నబద్ధంగా ఉన్నారనుకో మనకు ఈ కోరికలు నెరవేర్త భక్తులు. అందుకోసం భక్తులు తండాలుగా వచ్చి ఆ దేవతలను దర్శనం చేసుకొని పోతుంటారు. సిరి సంపదలు, ఐశ్వర్యము ఈరోజు కలిగిస్తుంటారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు చదాస్తుంటుంటారు. వాళ్ళు ఈరోజు చేసే పని అదే దేవతలకి. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఏర్పాట్లపై కమిటీ వాళ్ళు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? జై వాసవి. నా పేరు ఎంపీ ఆంజనేయులు. కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి నేను గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు వరలక్ష్మి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు సుమారుగా 2500 మంది స్త్రీ మూర్తులు ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. మా కమిటీ వారు చక్కని ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు. అలాగే అందరూ కూడా ఈ ఏర్పాట్లకు స్పందించి వారు చాలా తృప్తికరంగా పూజలు నిర్వహించారు. అలాగే కమిటీ వారు మంచి భోజన ఏర్పాట్లు కూడా చేశారు. సుమారు 1000 మంది భక్తులు కూడా ఇక్కడ భోజనాలు చేసి వారి సంతృప్తిని వ్యక్తం చేశారని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎంతమంది భక్తులు ఇక్కడ వ్రతాన్ని ఆచరించారు? సుమారు 2000 మంది భక్తులు ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించారు. ఇంకొక 500 మంది భక్తులు అమ్మవారి కృపకు పాత్రులై దర్శన భాగ్యం కలిగించుకున్నారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అద్భుతమైన మాసం. ఈ శ్రావణ మాసంలో చారుమతి భక్తురాలు ఈ యొక్క ముత్తైతనాన్ని కోరుకుంటూ అమ్మవారికి ఈ యొక్క స్వప్నంలో కనపడి, అమ్మ ఈ శ్రావణ మాసంలో నాకు ఈ వ్రతాలు మోస్తే మీకు కోరిన కోరికలు తీరుస్తాను వ్రతాలు అని చెప్పని కోరుకుంటుంది. అప్పుడు అడుగుతుంది. అప్పుడు ఆ ముత్తైదురాలు ఈ మహిళలకి అందరికీ కూర్చోబెట్టుకొని ఈ ముత్తైదు నోములు నోచుకోవడం అలవాటు చేస్తుంది. అప్పటి నుంచి శ్రావణ మాసం ఈ ముత్తైదులకి ఆ స్త్రీ యొక్క సౌభాగ్యానికి, ఐదోతనానికి, సిరి సంపదలకి, ఐశ్వర్యానికి నిలయము శ్రావణ మాసం. ఈ మాసంలో బాగా విశేషంగా ఉంటుంది. భక్తులు విశేషమైన భక్తులుగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోతుంటారు. ఈరోజు ఉదయం కలశ స్థాపన చేసాం. కలశ స్థాపన చేసి ఎంతమంది భక్తులు బ్యాచ్లుగా వచ్చి అమ్మవారిని ఈ యొక్క పూజలు చేసుకొని పోతుంటారు. ఈరోజు అమ్మవారికి బంగారు చీర అలంకరించున్నాం. ఈ బంగారు చీర అద్భుతంగా ఉంటుంది. బంగారు చీర సంవత్సరం 2 సార్లు 3 సార్లు కడతాం. అంతగా ఎప్పుడు కట్టం దీన్ని. ఈ రోజు అమ్మవారు కట్టాము, వరలక్ష్మి రోజు కడుతుంటాం.
ఈ అమ్మవారు చూసి భక్తులు కూడా ఆ చీర చూడటానికి కూడా చాలా మంది భక్తులుగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోతుంటారు. ఈ యొక్క శ్రావణ మాసం అనేది ఇది కాకుండానే రేపు రెండో మంగళవారం, మూడో మంగళవారం, శుక్రవారంలో మంచి విశేషమైన పూజలు ఉన్నాయి. ఈ విశేషమైన పూజల్లో మహిళలు ఎక్కువ మంది పాల్గొని ఉదయం పూట కుంకుమార్చన ఉంటుంది, సాయంకాలం పూట చందన అలంకారాలు, తోమలపాకుల అలంకారము, ఇంకోటి లాస్ట్లో వారాహి పూజ ఉంటుంది. ఆదివారం అమావాస్య రోజు. ఆ రోజు మంగళవారం వచ్చింది లాస్ట్ అమావాస్య రోజులో అమ్మవారికి 1008 చీరలతో అలంకరిస్తాము, చేస్తూ వారాహి పూజ చేస్తాం ఉదయం పూట. అది చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రావణ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. అందరు భక్తులు కన్నికాపరమేశ్వరిని దర్శించుకుని తీర్థప్రసాదం తీసుకోవడానికి కోరుచున్నాము. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవార్లు వరలక్ష్మి వ్రతం సందర్భంగా బంగారు చీరలో అమ్మవారు దర్శనం ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి మన HN9 TV.